ఇక ఒకవైపు అక్బరుద్దీన్ ఒకవైపు రేవంత్ వీళ్ళిద్దరి మధ్య మాత్రం హోరాహోరీ ఫైట్ అయితే జరిగింది. మొత్తానికి అక్బరుద్దీన్ను రేవంత్ ఏమంటుండు, నువ్వు భారస పార్టీకి సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. కానీ అక్బరుద్దీన్ ఏం చెప్పిండు, మీరే పార్టీలు మారేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి నువ్వే అని చెప్తున్నటువంటి అక్బరుద్దీన్. ఈ విధంగా మొత్తానికి వాడి వేడి చర్చలు అయితే అసెంబ్లీలో కొనసాగినాయి. మొత్తానికి ఇక అప్పుల కుప్పనైతే శ్వేతపత్రంలో ఇక కరెంటు విషయానికి వచ్చేసి కూడా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసినటువంటి ప్రభుత్వం మొత్తానికి శ్వేతపత్రంలో అప్పులే ఎక్కువ చూపిస్తున్నారు. కరెంటు పైన కూడా కుప్పల అప్పులు అయితే చూపిస్తున్నారు కరెంటు పైన కూడా. ఇక్కడ మనం చూస్తున్నాం కదా 24 గంటల కరెంటు ఎప్పుడు ఇవ్వలేదంటూ బట్టి విక్రమార్క చెప్తుండు. కానీ మేము 24 గంటల కరెంట్ ఇచ్చినాం, 24 గంటల కరెంట్ ఇచ్చి రాష్ట్ర ఆర్థిక ద్రవ్యోల్బణాన్ని పెంచినామని చెప్తున్నటువంటి ఇక్కడ చూస్తున్నాం కదా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తుడు. మొత్తానికి విద్యుత్తుతో భారాస ఎమ్మెల్యే విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తుండు, భారీగా సరఫరా వ్యవస్థను రూపొందించాం, ఇక చేసిన అప్పుల్లో సగం తీర్చేశాం, కరెంటు పైన చేసినటువంటి అప్పుల్లో సగం వరకు తీర్చేశామని చెప్తున్నటువంటి జగదీష్ రెడ్డి. కానీ వీళ్ళేం చెప్తున్నారు, మొత్తం అప్పుల కుప్పలోనే కరెంటు వ్యవహారం ఉందని చెప్తున్నారు. ఇక విద్యుత్తుపై విచారణ, ఇక మేడిగడ్డ పైన అంటాడు, ఒకసారి మేడిగడ్డ పైన విచారణ జరిపిస్తా అంటాడు, ఇటు విద్యుత్ పైన విచారణ జరిపిస్తా అంటాడు. ఇక రేవంత్ రెడ్డి మొత్తం విచారణ జరిపించడే ఉంది కానీ ఇంతవరకు దేని మీద విచారణ జరిపించింది లేదు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తున్నాడు, అది ఎప్పుడు చేపిస్తాడో హరీష్ రావును కూర్చుండబెట్టి సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తానని చెప్తుండు కదా, అది కూడా పూర్తి చేయాలి త్వరలోనే. ప్రజలు కూడా వేచి చూస్తున్నారు ఎప్పుడు ఈ సిట్టింగ్ జడ్జితో విచారణ ఎప్పుడు జరుగుతుందని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు. ఇక విద్యుత్పై విచారణ, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు, కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుందట. ఇక లాగ్ బుక్స్ మాయంపై నిజ నిర్ధారణ కోసం అఖిలపక్షం అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తానికి లాగ్ బుక్స్ మాయం పైన నిజ నిర్ధారణ కోసం తనిఖీలో అఖిలపక్షం అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి ఈ లాగ్ బుక్స్ మాయం పైన మాట్లాడుతున్నటువంటి రేవంత్. లాగ్ బుక్స్ విద్యుత్ సంబంధించి రాష్ట్రంలోని యాదాద్రి భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఇక మునుపటి భారాస ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందంపై న్యాయ విచారణ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయిస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గురువారం నాటి సభలో రాష్ట్ర విద్యుత్ పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టి లఘు చర్చను చేపట్టింది. ఇక సీఎం మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో చేసుకున్నటువంటి ఒప్పందంతో పాటు భద్రాద్రి పవర్ ప్లాంట్, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం ఇక వ్యయాలపై న్యాయ విచారణ చేయిస్తామని చెప్తుండు. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీ కూడా న్యాయ విచారణ కోరుకోవడంతో ఆ ప్రకారమే చర్యలు తీసుకుంటామని కూడా చెప్తుండు. ప్రతిపక్షాలు కోరుకున్నారు కదా న్యాయ విచారణకు మేము రెడీ అని, దానికోసం ఇంకా పాటుబడి ఖచ్చితంగా చేపిస్తా అని చెప్తాడు. ఇక ఆ ప్రకారమే చర్యలు తీసుకుంటాం. ఇందుకు సంబంధించిన చర్యలను ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క చేపడతారు. రాష్ట్రంలో కాలిపోయినటువంటి ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు, రైతుల ఆత్మహత్యలపైన విచారణ చేయిస్తాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో కాలిపోయిన మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు, చనిపోయినటువంటి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర పోయి విచారణ చేపడతారట. ఎందుకు కరెంటుతో చచ్చిపోయారా, అప్పుల బాధతో చచ్చిపోయారా, ఇంకేదన్నా